నీ పేరేం పేరు? సంతోష్ కాసర్లా. పేర్లనే ఉన్నారు కదా, అసలు కథ తెలిసిపోయింది నాకు. చాలా డేస్ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఒక లాంగ్ వీడియో అన్నట్టు, అది కూడా నా బర్త్డే వీడియో. హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? దగ్గర 1 month ఎంత అవుతుందిరా? 1 month క్రాస్ అయిపోయింది కూడా. సో చాలా డేస్ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఒక లాంగ్ వీడియో అన్నట్టు, అది కూడా నా బర్త్డే వీడియో. బర్త్డే అంటే ఈ రోజు నిన్ననో మొన్ననో జరిగింది కదా, అది కూడా ఏప్రిల్లో జరిగిన బర్త్డే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సో బర్త్డేలో ఏం స్పెషల్ ఉంది అనుకుంటున్నారేమో. నాకైతే స్పెషల్, ఎందుకంటే ఇప్పటి వరకు నేను కేక్ కటింగ్లు కూడా పెద్దగా చేయలేదు నా బర్త్డేకి. అలాంటిది నా బర్త్డే తను గ్రాండ్గా జరిపించింది, సర్ప్రైజులు ప్లాన్ చేసింది. సో అదంతా మీ అందరితోటి పంచుకుందామని ఈ చిన్న వీడియో అన్నట్టు. సో ముందుగా అయితే వీడియో చూడండి. లవ్ యూ. అయితే సుచిత్ర ఓన్లీ ఒక్కరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేయడం కాదు, 2 days చేసింది. 15th రోజు నైట్ 12కి అండ్ 16th రోజున కూడా. 15th మాత్రం నన్ను ఇంట్లో పెట్టి లాకేసింది. ఇక బయట ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో కూడా నాకు తెలియదు. ఇక నైట్ టైం మాత్రం బిల్డింగ్ మీదకి ఇగో కళ్ళకి ఇలా గంతలు కట్టేసి మరీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక అక్కడ చూస్తే ఏముండదు మొత్తం చీకటే కదా. తను కళ్ళకు గంతలు తీస్తేనే మనకి ఏమైనా కనిపిస్తుంది. ఇక గంతలు అవి తీసేయంగానే చూసిన అదిరిపోయింది అన్నట్టు. నెక్స్ట్ లెవెల్లో ఉండే ఆ డెకరేషన్ వర్క్ కానీ అదంతా కానీ, అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడమే నాకు పెద్దగా నచ్చదు. అలాంటిది మొత్తం ఇంత డెకరేషన్ వర్క్లా ఇట్లా మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం అదొక ఫీలింగ్ వేరేలాగా మస్తులు ఉండే. మీరు కూడా చూడండి ఒకసారి. ఇక మస్తు ఖుషితోటి అట్లా నడుచుకుంటూ పోయి ఇక కొన్ని ఫోటోలు దిగి ఇక కేక్ కూడా మస్తులుండే. ఇక కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కేక్ కటింగ్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసింది. నాకు ఎంతో ఇష్టమైన మల్లన్న శ్యామన్న తోటి కేక్ కటింగ్ చేయించింది. ఇక మల్లన్న శ్యామన్న కూడా ఇంట్లో మనిషిలాగా ఎప్పుడు కలిసిపోయి ఉంటాడు. ఇక ఆ తర్వాత మా కూనమ్మగాడు అడిగిండు ఎట్లా అనిపించింది అని చెప్పి. అరే నువ్వు ఎక్కువ అడగకరా, ఎమోషనల్ అయిపోతా అని చెప్పిన. ఇక ఆ తర్వాత మొత్తం క్రాకర్స్ మూత మోగిపోయినాయి అన్నట్టు. అవి కూడా నెక్స్ట్ లెవెల్లో మస్తులు అనిపించింది. ఆ తర్వాత కేక్ తినిపించుకుంటుంటే ఇటు సైడ్ మీకు వీడియో కాల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ వీడియో కాల్లో ఉన్నది అమ్మ వాళ్ళు అంటే తర్వాత చెప్పింది. ఇక ఆ తర్వాత మల్లన్న శ్యామన్న, తర్వాత చరణ్ స్పై. ఇక నెక్స్ట్ మన నిఖిల్ నా కేక్ తినిపించమంటే ఇగో ఇక్కడ ఫోటోలో నేనే ఉన్నా. ఇక అక్కడికి పోయి తినిపిస్తాడు. ఏంది అంటే ఎక్కడైనా నువ్వే కదా అన్నాడు. ఇక ఆ తర్వాత కామెడీకి ఇగో డ్యాన్స్ వేసిళ్ళు చూడండి. ఇక నన్ను నెట్టేస్తారు ఎండింగ్లా. ఇక ఆ తర్వాత మన డార్లింగ్ దాస్ అన్న, బామ్మర్ది చరణ్, సాయి, ఇక నా దోస్తులు సత్తి, శంకర్, తమ్ముడు మహేష్, ఇక వీళ్ళు కేకులు తినిపించుడు అయిపోయిన తర్వాత ఇక నా తమ్ముళ్ళు ట్విన్స్ ఇక రాజా రమేష్ ఒక కేక్ తీసుకొని వచ్చి కేక్ కట్ చేయించిళ్ళు సపరేట్గా వాళ్ళ వరకు. ఇక ఇంకో తమ్ముడు ఎంటర్ అయ్యిండు శేఖర్. ఇక వీళ్ళ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక మా బావ కేక్ కటింగ్ చేయించి ఇక షాంపియన్ పొంగించిండు అన్నట్టు. ఆ తర్వాత అడిగితే ఇదేం ఆల్కహాల్ కాదు జస్ట్ ఫ్రూట్స్ అని చెప్పిండు. ఇక సుచిత్ర సర్ప్రైజ్లు అయితే స్టార్ట్ చేసింది. ఒక యాక్వేరియంలో ఒక ఫైటర్ ఫిష్, అది నాకు ఫిషెస్ అంటే బాగా ఇష్టం అందుకని చెప్పేసి ఇచ్చింది. మస్తులుండే. నెక్స్ట్ తాజ్మహల్ ఇచ్చింది. ఇక అది ఇట్లా సర్కిల్ అవుతూ మొత్తం షైన్ అవుతూ అది కూడా సూపర్ అనిపించింది. ఇక నెక్స్ట్ ఒక చాక్లెట్ ప్యాకింగ్ లాగా ఇగో మొత్తం ఇట్లా తీసుకొని వచ్చి ఓపెన్ చేయమంది. ఓపెన్ చేస్తే ఇట్లా బాక్స్ ఉంది. ఓపెన్ చేస్తే గోల్డ్ రింగ్ ఉంది. సో ఇక ఇదే ఆ గోల్డ్ రింగ్ అన్నట్టు. ఇక ఇది అయిపోగానే ఇక ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకొని వచ్చింది. ఇది నా ఫేవరెట్ అన్నట్టు, మస్తులు అనిపించింది. మేము స్టార్టింగ్లో మెసేజెస్ తను నాకు చేసినాయి, నేను తనకు చేసినాయి. ఇగో చాటింగ్ స్క్రీన్ షాట్స్ ఉన్న తన చిన్నప్పటి ఫోటో, నా చిన్నప్పటి ఫోటో, మేము రీసెంట్గా గోవాలో దిగిన ఫోటో పెట్టింది. హైలైట్ అసలు మస్తులు ఉండే ఫోటో ఫ్రేమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక లాస్ట్కి ఫుడ్ తినడంతో ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక అందరు ఫుడ్ తిని ఎవరింటికి వాళ్ళు సేఫ్గానే అయితే రీచ్ అయిపోయింది అన్నట్టు. ఇక నెక్స్ట్ డే అయితే నన్ను ఇక ఎక్కడికో తీసుకొని వెళ్ళింది. సాయి చేతిలో ఏదో గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది, మా బావ చేతిలో కేక్ ఉంది. నాకు అర్థమైపోయింది మళ్ళీ కేక్ కటింగ్, మళ్ళీ ఇంకొకటి ఏదో గిఫ్ట్ ఇస్తుంది, ఏమో ప్యాక్ చేసి పెట్టుకున్నారు కదా అనుకున్నా. కాకపోతే ఇక్కడ
నైతే ఇక అనుకోని సర్ప్రైజ్ ఉందన్నట్టు. ఇక పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతనే నాకు కూడా అర్థమైంది. ఇక మీరు కూడా చూద్దురు. కాకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నట్టు. ఇక పోగానే మళ్ళీ నా కళ్ళకి గంతలు కట్టి ఓ 2-3 రౌండ్లు అటు ఇటు తిప్పి ఇక నన్ను అయితే తీసుకొని పోయిండ్లు అన్నట్టు. చూడండి ఇక్కడ కూడా డెకరేషన్ అదంతా కూడా మంచిగా ఉంది. అండ్ ఆ సర్ప్రైజ్ ఏంది అనేది కూడా చూడండి. ఒక్కటి కాదు, ఇక్కడ కూడా మళ్ళీ సర్ప్రైజులు చాలానే ఉన్నాయి. ఒక్కదాన్నే చూసి ఇక గింతే అనుకొని వీడియో ఆపకండి, ఎండింగ్ వరకు చూడండి, ఉన్నాయి సర్ప్రైజులు మస్తు. ఇక చూడండి, ఇక ఇట్లా కళ్ళకు గంతలు ఇట్లా ఓపెన్ చేయంగానే ఇక అటు చూసిన చూసుకుంటూ మాట్లాడుతుంటే వెనకాల డోరు ఎవరో తీసినట్టయితే వెనకకు తిరిగి చూసినప్పుడు అట్లా పక్కకు చూస్తే ఇక అమ్మును నానున్నారన్నట్టు. వాళ్ళు అసలు వరంగల్లో ఉండే అమ్మ నాన్న వాళ్ళు. ఇక వాళ్ళని ఎప్పుడు పిలిచింది ఎప్పుడు రప్పించిందో కూడా నాకు తెలియకుండా ఇవన్నీ ఏర్పాటు చేసింది. మస్తులు అనిపించింది. అంటే ఫస్ట్ డే ఎలాగో వాళ్ళని పిలవలేదు, అంటే వీడియో కాల్లో చూపించింది కదా, ఓకే అనుకున్నా. కాకపోతే వాళ్ళని ఇక్కడికి పిలుస్తుంది, ఇట్లా పిలిచింది అనేసరికి ఇక కొంచెం ఎమోషనల్ అయిపోయినాం అన్నట్టు. తర్వాత మా కూనమ్మగాడు ఇక బొకే తీసుకొని వచ్చి మరి బర్త్డే విషెస్ చెప్పిండు. జన్మలకి నువ్వే నాకు తోడు ఉండాలిరా అని చెప్పేసిన తర్వాత అయితే ఇక మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ తోటి అయితే ఇక డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇక ఈ డ్యాన్సులలోనే మా కూనమ్మగాడు ఇక సర్ప్రైజులు కూడా స్టార్ట్ చేసిండు. మెల్లగా నా దగ్గరకు ఒక్కొక్కటి తీసుకొని రావడము. ఇగో ఇట్లా డ్యాన్స్ వేసుకుంటేనే మాతో పాటు ఉండి ఇక వెళ్ళి ఇగో ఇట్లా తీసుకొని వచ్చింది. ఏందని చెప్పేసి ఓపెన్ చేయగానే ఇగో పాండా నాకు బాగా ఇష్టం ఉన్నట్టు. ఇక తర్వాత ఒక గిఫ్ట్ కార్డ్ లాంటిది తీసుకొని వచ్చింది. ఏంటి దబ్బా అని చెప్పి చూస్తే దాని మీద హస్బెండ్కి సంబంధించిన కొటేషన్ ఉంది. ఇక మస్తు ఖుషి అయిన అజ్జది కూడా. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ అనుకుంటా మేము డ్యాన్స్లు వేస్తా అంటే ఇక మా బామ్మర్ది చరణ్ అయితే ఇక కేక్ పట్టుకొని వచ్చిండు. ఇగో నేను కేక్ తెచ్చినాను చూడండి అని ఇక మస్తు జోష్గా పోయి అయితే ఇక అక్కడ పెడతాడు. ఇక కేక్ చూసిన మీరైతే కంగారు పడకుండా దాని మీద ఉన్న బాటిల్స్ చూసి మేము ఏదో పచ్చి తాగుబోతున్నాం అనుకున్నారు. జస్ట్ షోయింగ్కి మంచిగా ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్గా అని చెప్పేసి అయితే అట్లా పెట్టించిల్లంటే. ఇక ఆ తర్వాత కొన్ని ఫోటోలు అయిపోయిన తర్వాత ఇక కేక్ కటింగ్ చేసి ఇక అమ్మను నాన్నను మా కూనమ్మ గారిని అయితే ఇక పిలిచిన. ఇక ఆ తర్వాత వాళ్ళు నాకు తినిపించిళ్ళు ముగ్గురు కలిసి అయితే. ఇక ఆ తర్వాత నేను కూడా వాళ్ళకి తినిపించేసిన. ఇక అట్లా కేక్ కటింగ్లు ఇక అవి అయిపోయిన తర్వాత ఇక సుచిత్ర చెప్పినాం కదా సర్ప్రైజులు మంచిగా ప్లాన్ చేసిందని చెప్పేసి. ఇక మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ తోటి నా ముందుకు వచ్చింది. అది ఏందో కాదు, ఇక గోల్డ్ చైన్ అన్నట్టు. యాక్చువల్గా నాకు గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ చైన్ కానీ లేవు, ఇట్లా గోల్డ్లో ఏది కానీ. సో తనే ఫస్ట్ నాకు తీసుకుంది గోల్డ్ రింగ్ కానీ గోల్డ్ చైన్ కానీ. ఇక నాన్న కూడా ఒక వెండి చైన్ తీసుకొని వచ్చిండు. అది కూడా మస్తులు ఉంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసిండ్రు కదా, తను నాకు ఇచ్చిన సర్ప్రైజెస్ ఎట్లా అనిపించినాయి ఏంది అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. సరే ఇక మీరేం చేయాలో మీకు తెలుసుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటే క్లిక్ చేయండి. ఇలానే మాకు సపోర్ట్ చేస్తారని మస్తు స్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. జై హింద్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.